బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగం కారణంగా స్కూల్ బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకు వెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా చక్రియల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. శనివారం ఉదయం 40 మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న పీనట్స్ స్కూల్ బస్సు వేగంగా ప్రయాణించి అదుపు తప్పడంతో బస్సు వెనక భాగం గాల్లోకి లేచి నిలబడింది. ఇక విద్యార్థులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పగా 4 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగం కారణంగా స్కూల్ బస్సు అదుపు తప్పి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా చక్రియల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాన్ని మనం బస్సు గాల్లో నిలిచి ఉన్న దృశ్యాన్ని మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. అయితే శనివారం ఉదయం 40 మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న పీనట్స్ స్కూల్ బస్సు వేగంగా ప్రయాణించి అదుపు తప్పడంతో బస్సు వెనుక భాగం మొత్తం గాల్లోకి లేచి నిలబడింది. అయితే విద్యార్థులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పిపోయింది. ఇక 4 విద్యార్థులకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్గా త్రుటిలో తప్పిన బస్సు ప్రమాదానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కాంతి, ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం చూసినట్లయితే పెద్ద ప్రమాదం తప్పినట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ స్కూల్ బస్సులు కానీ స్కూల్ బస్సుల డ్రైవర్ల నైపుణ్యాల మీద కానీ ఇది ప్రశ్నలు ఏమనెత్తుతుంది. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మనం చూసినట్లే ఈ ప్రమాదం జరిగింది. చౌటకూరు మండలం చక్రియల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. శనివారం ఉదయం చౌటకూరు, శివంపేట, చక్రియాల గ్రామాలకు చెందిన 40 మంది స్టూడెంట్స్ ని తీసుకొని ప్రయాణిస్తున్న పీనట్స్ స్కూల్ బస్సు వేగంగా ప్రయాణించి అదుపు తప్పి పైనీర్ స్కూల్ సంబంధించిన బస్సు వెనక భాగంలో గాల్లోకి లేచి నిలబడింది. పొలాల్లోకి వెళ్ళి ఈ మొత్తం ఈ ప్రమాదంలో 4 విద్యార్థులు స్వల్ప గాయాల పాలయ్యారు. గాయపడిన విద్యార్థులు చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి. అయితే ఈ ఆర్టీఓ అధికారులు వీళ్ళంతా కూడా పూర్తిగా మేము అన్ని బస్సులను తనిఖీలు చేస్తున్నాం, డ్రైవర్లకి క్రమం తప్పకుండా వాళ్ళకి క్లాసులు తీసుకుంటున్నాము, నైపుణ్యాభివృద్ధి క్లాసులు తీసుకున్నాం, ఇవన్నీ చెప్తున్నా కూడా ఇవన్నీ కేవలం పేపర్లకే పరిమితం అవుతున్నాయి. ఈ రోజు ఘటన అంటే ఎవరికి కూడా పెద్ద తీవ్ర గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ఏదైనా అక్కడ గ్రామాల్లో పొలాల పక్కన పెద్ద పెద్ద బావులు కూడా ఉంటే అదుపు తప్ప ఆ బావులు లాంటివి దాంట్లో పడి ఉంటే కనుక, లేదా ఇటు ఈ చౌటకూరు, ఈ పుల్కల్ ఏరియాలో సింగూర్ కెనాల్స్ ఉంటే ఆ కెనాల్స్ పడి ఉంటే కనుక పెద్ద ప్రమాదం తప్పేది. ఇప్పటికైనా ఆర్టీఓ అధికారులు మళ్ళీ స్కూల్ బస్సులు అన్నింటినీ కూడా తనిఖీ చేసి డ్రైవర్ల నైపుణ్యాలను చెక్ చేసి వాళ్ళకి సరిగ్గా ఉన్నాయా లేదా, వాళ్ళ మధ్య మాత్రం ఇలాంటి తనిఖీలు రెగ్యులర్ గా చేయాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని ఓకే, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.